బ్రేకింగ్ న్యూస్ నరసరావుపేట సాయి సదన చిట్స్ కేసు మరో మలుపు తిరిగింది. చిట్ ఫండ్స్ పార్ట్నర్ సాంబశివరావు అదృశ్యమయ్యాడు. 6 రోజుల నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి సాంబశివరావు ఆయన తప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇటీవల 200 కోట్ల రూపాయలు కుచ్చుటోపి పెట్టి చిట్స్ అధినేత పాలడుగు పుల్లారావు గుంటూరు కోర్టులో లొంగిపోయారు. పుల్లారావు సాంబశివరావు కలిసి కొన్నాళ్లుగా వ్యాపారం చేస్తున్నారు. ఓవైపు పుల్లారావు కోర్టులో లొంగిపోవడం, మరోవైపు అతని పార్ట్నర్ కనిపించకుండా పోవడం రుణదాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాంబశివరావుపై పోలీసులు చీటింగ్ కేసులు నమోదు చేశారు. ఆయన నరసరావుపేటలో 150 కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసినట్టు తెలుస్తోంది. ఇద్దరూ కలిపి 350 కోట్ల రూపాయలు మోసం చేశారని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, మరి ఏదైతే చిట్ ఫండ్స్ కేసు ఉందో మరి దీనికి సంబంధించి కూడా ప్రధాన నిందితుడు కూడా అటు సాంబశివరావు అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. మరి ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అప్డేట్స్ ఏంటి? చిట్స్కి సంబంధించి నర్సరావుపేటలో ఘరానా మోసం అనేది అందరికి తెలిసినటువంటి అంశమే. ఇందులో పుల్లారావుని ప్రస్తుతం అయితే రిమాండ్ చేయడం జరిగింది. ఇందులో సాయి సాధన చిట్స్ లో పుల్లారావుతో పాటు భాగస్వామి అయినటువంటి సాంబశివరావు, గోండా సాంబశివరావు ప్రస్తుతం ఫరారులో ఉన్నట్టు తెలుస్తుంది. గత వారం రోజులుగా కూడా అతను అదృశ్యమైనట్టు కూడా బాధితులు, దాంతో పాటు పోలీసులు కూడా గుర్తించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పుల్లారావును అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో సాంబశివరావు కూడా గుంటూరుకి సంబంధించినటువంటి పోలీసులు నోటీసు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసు తర్వాత నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. మొదటగా పుల్లారావు కూడా అజ్ఞాతంలోకి వెళ్తే గుంటూరుకి సంబంధించినటువంటి పట్టాపురం పోలీసులు సెర్చ్ చేసి మరి అతన్ని గుర్తించడం జరిగింది. ప్రస్తుతం గోండా సాంబశివరావుకు సంబంధించి ఇటు గుంటూరు, అదేవిధంగా పల్నాడు పోలీసులు అయితే ప్రస్తుతం సెర్చ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే మొత్తంగా వీళ్ళిద్దరు కలిసి ఈ సాయి సాధన చిట్స్ పేరుతో 300 కోట్ల పైగా కూడా మోసం చేసినట్లు కూడా ప్రస్తుతం అయితే గుర్తిస్తున్నారు. పుల్లారావుకు సంబంధించి 170 కోట్ల రూపాయల చిట్స్ ద్వారా మోసం చేస్తే ఇతను గోండా సాంబశివరావు ప్రజల దగ్గర అనేక మంది దగ్గర రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి అంశంలో అప్పు చేసినట్టు తెలుస్తుంది. రియల్ ఎస్టేట్ నడుపుతున్నటువంటి ముసుగులో ఇతను 150 కోట్ల రూపాయల వరకు అనేక మంది దగ్గర అప్పులు చేసి వాళ్ళందరూ కూడా డబ్బులు ఎగ్గొట్టినట్టు తెలుస్తుంది. దాంతో పాటు సాయి సాధన చిట్స్ లో కూడా భాగస్వామిగా ఉండటం, ఆ కేసులో కూడా ఉండటం, ఈ రెండిట్లో కూడా ఇతను అనేక మందిని చీటింగ్ చేసినట్టు తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు అయితే గోండా సాంబశివరావు పైన కూడా చీటింగ్ కేసు అయితే పెట్టారు. ప్రస్తుతం పరారులో ఉన్నారు కాబట్టి అతనికి సంబంధించినటువంటి చుట్టాలు, బంధువులకు సంబంధించి ఆయన ఎక్కడెక్కడ బిజినెస్లు చేశారు వారికి సంబంధించినటువంటి వారి పైన కూడా దృష్టి పెట్టి ప్రస్తుతానికైతే గోండా సాంబశివరావుని ఎదుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరిగా ఇతను కూడా దొరికితే సాయి సాధనకు సంబంధించినటువంటి చిట్స్ కేసులో ఇతన్ని అరెస్ట్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటు మరి ఈ అప్పు తీసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బయటకు వచ్చి కేసులు ఏమన్నా పెట్టేటటువంటి అవకాశం ఉంటే వాటికి సంబంధించినటువంటి వాటిపైన కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఇతను గుంటూరులో ఉన్నారా లేకపోతే వేరే ప్రాంతానికన్నా వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయా అనే కోణంలో అయితే పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ కి సంబంధించి హైదరాబాద్ లో ఎక్కువగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్టు తెలుస్తుంది. హైదరాబాద్ లో కూడా ప్రస్తుతానికైతే సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నట్టు కూడా ప్రస్తుతానికైతే మనకు సమాచారం అందుతుంది. రైట్ శంకర్, థ్యాంక్ యూ.